నోరు జారిన మాటలు. చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో చారుమతి అనబడే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. తను ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెబుతూ ఉంటే చూసి వాళ్ళమ్మ చాలా బాధపడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని అమ్మ ఎంత చెప్పినా చారుమతి మటుకు పట్టించుకునేది కాదు. ఒకరోజు ఆ ఊరికి తీర్థయాత్రలు చేస్తూ ఒక సాధువు వచ్చాడు. ప్రసంగంకు వెళ్ళిన అమ్మ తన బాధను సాధువుకి చెప్పుకుంది. చారుమతికి తన తప్పు అర్థమయ్యేలా చెప్పమని ఆ సాధువుని కోరింది. ఆ సాధువు మర్నాడు చారుమతిని తన దగ్గరకు తీసుకురమ్మని చెప్పాడు. మర్నాడు పొద్దున్నే అమ్మ చారుమతిని ఆ సాధువు దగ్గరకు తీసుకుని వెళ్ళింది. ఆ సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి రోజంతా ఆ కోడి ఈకలను తీసి ఊరు మొత్తం చల్లమని చెప్పాడు. ఇంతేనా అనుకుంటూ అమ్మ చారుమతిని కోడి ఈకలతో ఊరంతా చట్టుకుని రమ్మంది. చారుమతి సంతోషంగా ఊరంతా తిరుగుతూ కనిపించిన వారందరికీ కబుర్లు చెబుతూ ఇక్కడదో ఈక అక్కడో ఈక విసిరేసింది. సాయంత్రం సూర్యాస్తమం అవుతుంటే అమ్మ చారుమతి మళ్ళీ ఆ సాధువు దగ్గరకు చేరారు. ఆ రాత్రి నిద్రపోయి మళ్ళీ తెల్లవారగానే ఇద్దరినీ రమ్మన్నాడు సాధువు. మర్నాడు పొద్దున్నే సాధువు నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకురా అమ్మా అని చారుమతితో అన్నాడు. వెంటనే చారుమతి ఊరంతా వెతకటం మొదలుపెట్టింది. సాయంత్రం దాకా ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కూడా కనిపించలేదు. దిగులుగా చారుమతి సూర్యాస్తమం అయ్యే సమయానికి ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, స్వామి, నన్ను క్షమించండి, నాకు ఒక్క ఈక కూడా దొరకలేదు అని తల దించుకుని చెప్పింది. అప్పుడు సాధువు తనకు, చూసావా, మన మాటలు కూడా ఈ ఈకలు లాంటివే. ఒక్కసారి మన నోరు జారితే ఆ మాటలను మనం ఎన్నటికీ తిరిగి తీసుకోలేం అని చెప్పాడు. ఆ రోజు నుంచి చారుమతి గాలి కబుర్లు చెబుతూ ఇతరులని, తన అమ్మని ఇబ్బంది పెట్టడం మానేసింది. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇలాంటి మరి ఎన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.